ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన వీడియోలో డెస్టినీ 4 గురించి తెలుసుకుందాం. మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఇవన్నీ మనం కూడితే ఒక నెంబర్గా చేస్తే ఆ మూడు కలిపితే వచ్చే నెంబర్ 4 అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. సంఖ్యాశాస్త్రంలో ఎన్ని నెంబర్లు ఉన్నా డెస్టినీ నెంబర్ 4 కున్న స్పెషాలిటీ వేరు. ఈ నెంబర్ అనగానే చాలా మంది భయపడతారు. ఎందుకో తెలుసా? దీనికి అధిపతి రాహు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కష్టపెట్టేది రాహువే, కానీ ఊహించని సక్సెస్ ఇచ్చేది కూడా ఆ రాహువే. మీ జీవితంలో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఎందుకుంటుంది? మీరు పడే కష్టానికి గుర్తింపు ఎందుకు రాదు? మీ లైఫ్ పర్పస్ ఏంటి? ఈరోజు డెస్టినీ నెంబర్ 4 గురించి ఎవరు చెప్పని ఎన్నో రహస్యాలను మనం ఇన్‌డెప్త్‌గా మాట్లాడుకుందాం. ఈ విషయాలు తెలుసుకుంటే మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది. చివరి వరకు వినండి. ఎందుకంటే మీ లైఫ్‌ని మార్చే మంచి రెమెడీ కూడా చివర్లో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం? డెస్టినీ నెంబర్ 4 వారి ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దాం. మీ జీవిత లక్ష్యం ఏంటి? న్యూమరాలజీలో 4వ నెంబర్‌ని ది ప్రాక్టికల్ బిల్డర్ అంటారు. దానికి కారణం లేకపోలేదు. మీరు ఈ భూమి మీదకి వచ్చింది కేవలం గాలిలో మేడలు కట్టడానికి కాదు. మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ఒక బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించడానికి పుట్టారు. సమాజంలో గాని, మీ వృత్తిలో గాని, ఒక సిస్టమ్‌ని గాని, ఒక ఆర్డర్‌ని గాని తీసుకురావడమే మీ యొక్క అసలైన డెస్టినీ. మీరు ఏ పని చేసినా చాలా ఆర్గనైజ్డ్‌గా, పర్ఫెక్ట్‌గా చేయడం మీ యొక్క బేసిక్ నేచర్. ఇతరుల్లా మీరు షార్ట్ కట్స్‌లో సక్సెస్ వెతుకునే రకం కాదు. కష్టపడి ఒక దారిని ఏర్పరచుకొని, ఆ దారిలో నడుస్తూ 10 మందికి కూడా ఆదర్శంగా నిలవడమే మీ యొక్క జీవిత గమ్యం. ఎక్కడైనా గందరగోళంగా ఉన్న పరిస్థితులు ఉంటే, వాటిని చక్కదిద్ది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చూపించడంలో మీకు మీరే సాటి. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఒక రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఎవరైనా ఒక సమస్య చెబితే వెంటనే ఒక సానుభూతి చూపించడం కంటే, ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో ప్రాక్టికల్‌గా ఆలోచించే మైండ్ సెట్ మీది. సో, ఈ యొక్క 4 నెంబర్ డెస్టినీ వల్ల కెరీర్ మరియు సక్సెస్ చూసుకుంటే, ఇక మీ కెరీర్ విషయానికొస్తే మీరు ఏ రంగంలో ఉన్నా సరే, మీకున్న డెడికేషన్‌కి, ఫోకస్‌కి మీ బాసులు సైతం ఫిదా అవ్వాల్సిందే. వర్క్ విషయంలో మీకున్న కమిట్మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎవరైనా ఒక పనిని కష్టమైన మధ్యలో వదిలేస్తే దాన్ని పూర్తి చేసే బాధ్యత మీదే అవుతుంది. ఆ సత్తా మీకు ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు ఈ యొక్క 4 డెస్టినీ నెంబర్ వాళ్ళకు బెస్ట్ ప్రొఫెషన్ చూసుకుంటే, మీకు సాఫ్ట్‌వేర్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, బ్యాంకింగ్, అకౌంటింగ్ మరియు మేనేజ్మెంట్ రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే లాజిక్ మరియు రీసెర్చ్‌కి సంబంధించిన పనుల్లో కూడా మీ టాలెంట్‌కి ఎవరు సాటిరారు. ప్రతి విషయాన్ని డీటెయిల్‌గా అనలైజ్ చేసి మీ స్కిల్స్ ఈ ప్రొఫెషన్‌లో మిమ్మల్ని టాప్‌లో నిలబెడతాయి. అదేవిధంగా ఆర్థిక స్థితి చూసుకుంటే గనక వీళ్ళకి ఆర్థిక స్థితి వచ్చేసి మీ జీవితంలో అదృష్టం కంటే కష్టం ఎక్కువ ఉంటుంది. మీకు రాత్రికి రాత్రే లాటరీలు రావు. అదృష్టం వల్లే డబ్బులు వచ్చి పడవు. మీరు చిందించే ప్రతి చెమట చుక్కే రేపు మీకు బ్యాంక్ బ్యాలెన్స్‌గా మారుతుంది. అయితే ఇక్కడ ఇంకొక శుభవార్త ఏంటంటే 35 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మీరు ఊహించిన స్థాయిలో ఆర్థిక స్థిరత్వాన్ని మరియు ఆస్తులను కూడబెడతారు. అప్పటి వరకు మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వడ్డీతో సహా, అదేవిధంగా మీరు ఫేస్ చేసే అతిపెద్ద స్ట్రగుల్స్, ఇక్కడ చూసుకుంటే స్ట్రగుల్స్ ఇది 4 అంటే స్ట్రగుల్ నెంబర్. సో, ప్రతి కాయిన్‌కి 2 వైపులా ఉన్నట్టే డెస్టినీ నెంబర్ 4 వారికి కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. అకస్మాత్తు మార్పులు, రాహు ఎఫెక్ట్ వల్ల మీ జీవితంలో అన్నీ సడెన్‌గా జరుగుతాయి. లైఫ్ అంతా సాఫీగా సాగిపోతుంది అనుకునే టైంకి ఊహించని కుదుపులు వస్తాయి. సడెన్‌గా కెరీర్ మారడం, ఆర్థికంగా ఎత్తుపల్లాలు రావడం జరుగుతాయి. ఈ యొక్క అన్‌సర్టెనిటీ వల్ల మిమ్మల్ని ఎప్పుడూ టెన్షన్‌కి గురి చేస్తుంది. అలాగే గుర్తింపు రాకపోవడం, మీరు ఫేస్ చేసే ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఇది. గుర్తింపు అనేది అస్సలు ఉండదు. ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా మీరు ఎంత కష్టపడినా సరే, ఆ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకెళ్తారు. నేను ఇంత చేస్తున్నా, నన్నెవరు గుర్తించట్లేదన్న నా కష్టానికి విలువ లేదన్న బాధ మిమ్మల్ని ఎప్పుడూ లోలోపల వేధిస్తూనే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మొండితనం చూసుకుంటే వీళ్ళది మొండితనం. దీనితో పాటు మీకుండే మరో మైనస్ పాయింట్ మొండితనం. మీరు రూల్స్‌కి, సిస్టమ్‌కి బాగా అలవాటు పడిపోవడం వల్ల మార్పును అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళనే మొండితనం మీకుంటుంది. ఎవరైనా కొత్త ఐడియా చెప్తే దాన్ని వెంటనే అంగీకరించలేరు. ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు చేతికి వచ్చిన మంచి అవకాశాలు కూడా చేజార్చుకుంటారు. సో, మరి మీకు సక్సెస్ మంత్రం ఏంటిది? మీకిచ్చే అడ్వైజ్ ఏంది? మరి ఈ సమస్యల నుంచి బయటపడి లైఫ్‌లో ఎదురయ్యే సవాళ్ళను దాటి మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముందుగా మీరు మీలో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. మార్పును చూసి భయపడకండి. దానికి తగ్గట్టుగా అప్‌డేట్ అవ్వండి. ప్రతి దానికి లాజిక్ వెతకడం కొద్దిగా తగ్గించి లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. పనులు పర్ఫెక్ట్‌గా అవ్వాలనుకున్న తప్పు కాదు. కానీ దానికోసం మీ యొక్క మానసిక ప్రశాంతతను పాడు చేసుకోకండి. ఇక పరిహారాల విషయానికొస్తే ప్రతి బుధవారం లేదా శనివారం వినాయకుడిని పూజించడం అలవాటు చేసుకోండి. విఘ్నాలను తొలగించి ఆ గణపతి మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిస్తాడు. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా రాహు ఇచ్చే అడ్డంకులు, నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ యొక్క కెరీర్ చాలా స్మూత్‌గా సాగుతుంది. ఇది పవర్‌ఫుల్ రెమెడీ. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మీ డెస్టినీ నెంబర్ 4 అయినప్పుడు మీ పేరులో సరైన వైబ్రేషన్ లేకపోతే జీవితాంతం కూడా కష్టాలు పడుతూనే ఉంటారు తప్ప ఆశించిన సక్సెస్ రాదు. మీరెంత కష్టపడినా పేరులో బలం లేకపోతే ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మీ పేరులోని సౌండ్ వైబ్రేషన్ ఎలా ఉన్నాయో ప్రొనాలజీ ద్వారా చెక్ చేసుకోండి.
అలాగే నేమ్ పిరమిడ్ విధానం ద్వారా మీ కష్టానికి తగ్గ గుర్తింపును ఆకర్షించేలా మీ పేరును సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ పేరును ఎలాంటి కరెక్షన్ చేసుకోవాలో తెలుసుకోవడానికి నాతో పర్సనల్ కన్సల్టేషన్ లేదా అపాయింట్మెంట్ కొరకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి. మీ కష్టానికి సరైన మార్గదర్శకత్వం తోడైతే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ డెస్టినీ నెంబర్ ఏంటో నాతో పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో డెస్టినీ నెంబర్ 5 వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.